రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీ స్టారర్ ఇంతకు మించి పెద్ద పండుగ మెగా ఫ్యాన్స్ కుండదేమో. గతంలో ఎవడు మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఇద్దరు మరోసారి కలిసి నటించే ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాంబోలో మూవీ వస్తే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. డైరెక్టర్ ఎవరో తెలుసా మరి? మెగా మల్టీ స్టారర్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హవా ఓ రేంజ్ లో నడుస్తున్న టైం ఇద్దరు మెగా హీరోలతో మల్టీ స్టారర్ తీస్తే ఎలా ఉంటుంది? అది కూడా రామ్ చరణ్ అల్లు అర్జున్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగితే పుష్ప 2తో బన్నీ సృష్టించిన ప్రభంజనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఇద్దరు పాన్ ఇండియా మెగా హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తే మామూలుగా ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోల హవా సాగుతోంది. పైగా మెగా వర్సెస్ అల్లు అని అనవసర రచ్చ జరిగింది. అందుకే పరిస్థితుల్ని చెక్కబడాలంటే ఈ కాంబినేషన్ లో మూవీ వస్తే మొత్తం సెట్ అయిపోతుంది అన్న అభిమానుల అభిప్రాయం. మెగా వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆరంభంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అటు అల్లు అర్జున్ కూడా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇద్దరు మంచి స్టోరీస్ ప్లాన్ చేసుకుంటూ నటనను మెరుగుపరుచుకుంటూ ఎవ్వరూ ఊహించినంత ఎత్తుకెదిగారు. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో క్రేజ్ పెంచుకొని RRR తో గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టాడు రామ్ చరణ్. మరోవైపు వరుసగా హిట్స్తో దూసుకెళ్తూ పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2లో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తిరగరాసేశాడు. వీళ్ళిద్దరూ ఎదిగిన తీరు ఎందరో యంగ్ హీరోలకి ఆదర్శం. అందుకే మల్టీ స్టారర్ మూవీలో వీళ్ళిద్దరు నటిస్తే నెక్స్ట్ లెవెలే మరి. నిప్పు లేందే పొగరాదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమా గురించి డిస్కషన్ ఎలా వచ్చిందనే కదా మీ డౌట్. ఈ ఆలోచన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్కే వచ్చిందట. ఇలాంటి ప్రాజెక్ట్ను డీల్ చేయాలంటే డైరెక్టర్ అట్లీ అయితే కరెక్ట్ అని థింక్ చేస్తున్నారట. గతంలో ఎవడో సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన అల్లు అర్జున్ది అందులో జస్ట్ రోల్ మాత్రమే. సినిమా మొత్తం రామ్ చరణ్ కనిపించినా బన్నీ కూడా చివరి వరకు ఉన్నట్లే అనిపిస్తుంది. RRRలో చరణ్, ఎన్టీఆర్ పోటాపోటీగా నటించినట్లే చెర్రీ, బన్నీ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలి అన్నది మెగా ఫ్యాన్స్ కోరిక. వాస్తవానికి కరణ్ జోహార్ టార్గెట్ చేశాడంటే పని జరిగినట్లే. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందేమో చూడాలి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరి ప్రాజెక్టులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే దీనిపై చర్చలు జరుగుతాయేమో. మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందేమో. వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.